ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాకు చెందిన పాస్టర్ హరిఓం త్యాగి క్రీస్తు సువార్త నిమిత్తము 2 నెలలుగా జైల్లో ఉన్నారు. ఈయన బెయిల్ విచారణ ఈరోజు సెషన్ కోర్టులో జరుగుతుండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం క్రింద అరెస్టు చేయబడి బెయిల్‌పై విడుదలైన ఆంధ్రప్రదేశ్ సత్తెనపల్లికి చెందిన పాస్టర్ శ్రీనివాస్ నాయక్ గారి కేసు విచారణ నిన్న షెడ్యూల్ చేయబడింది. అయితే సాక్షులు కోర్టులో హాజరు కాలేదు. తదుపరి కేసు విచారణ 2026 ఏప్రిల్ 16నకు షెడ్యూల్ చేశారు. ఈయనపై ఉన్న కేసు కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్ జిల్లాకు చెందిన పాస్టర్ విజయ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేయబడినది. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన పాస్టర్ భోలానాథ్ పటేల్‌పై మత మార్పిడి ఆరోపణలపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈయనకు బెయిల్ దొరుకునట్లు, ఈయనపై ఉన్న కేసులు కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 6,300 మంది టోటో తెగకు చెందిన వెస్ట్ బెంగాల్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాల్లో చేర్చిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారని, అది రక్త మోడుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక, డిజిటల్ ప్రతులను సీజ్ చేయాలని ఆదేశించారు. పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించడం కానీ, ముద్రించడం కానీ చేయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు కోర్టులకు వ్యతిరేకంగా వ్యవహరించకుండునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. కర్ణాటక రాష్ట్రంలో ఆశ్రమమును నిర్వహిస్తున్న మణికంఠ ముత్య అనే స్వామీజీ 6 ఏండ్ల బాలికపై లైంగిక కార్యాలకు పాల్పడ్డారు. తగిన వీడియో ఆధారాలతో తల్లిదండ్రులు, బాలికల హక్కుల సంరక్షకుల వారి సహకారముతో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దేశంలో బాలికలపై జరుగు లైంగిక వేధింపులు ఆపబడినట్లు ఇటీవలే తెలంగాణ, హైదరాబాదులోను ప్రవక్త అను చెప్పుకొనే పాస్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆధ్యాత్మిక భక్తి ముసుగులో జరుగు లైంగిక క్రియలు ఆపబడినట్లు ప్రార్థించుదాం.